జ్యోతి, ఫిలోమినా, బాలత్రేసా వీళ్ళంతా ఒక ఏరియా నుంచి వచ్చేవాళ్ళు. చర్చి కాంపౌండ్ నుంచి వచ్చేవాళ్ళు. మాకు ఆ చర్చి కాంపౌండ్ లో ఏముందో తెలియదు, ఎట్లా ఉండేది తెలియదు. ఆ లోపల పోయి చూడడానికన్నా సరే నాన్సీ వాళ్ళ ఇంటికని, బాలత్రేసా వాళ్ళ ఇంటికని ఏదో ఒకటి కల్పించుకొని పోవడం. ఆడ వాళ్ళ ఇంటికాడ కనకాంబరం పూలు, అవి ఏమంటారు డిసెంబర్ పూలు అవి ఉంటాయి. అవి తెంచుకోవాలంటే వీళ్ళ నానమ్మ ఉంటుంది, ఎక్కడ అరుస్తుందో అని దొంగతనంగా తెంచుకోవడం. వాళ్ళ ఇండ్లు చూడాలా, ఆ కాంపౌండ్లో ఇండ్లు ఎట్లుంటాయో మాకు తెలియదు కాబట్టి అది చూడాలని భలే కోరిక ఉండేది. అట్లా నాన్సీ వాళ్ళ ఇంటికి, బాలత్రేసా వాళ్ళ ఇంటికి, ఫిలోమినా వాళ్ళ ఇంటికి కూడా చాలా బాగా పోయేవాళ్ళం. తర్వాత ఇంకొక అమ్మాయి ఉంది ఎలిజబెత్ అని, మీ కాంపౌండ్లోనే ఉండేది. ఆ అమ్మాయి రెగ్యులర్గా కనిపిస్తుంది నాతో, కానీ రమ్మని చెప్పినాక పనిచేస్తుంది ఆ అమ్మాయి. చాలా సార్లు మాట్లాడినాను, రమ్మన్నాను, కానీ అమ్మాయి ఎందుకో కలవలేకపోయింది. సరే, నాన్సీ జ్ఞాపకాలంటే నాన్సీ నేను క్లాస్లో కొంచెం పొట్టిగా ఉండేవాళ్ళం. ఆ టైంలో 6th, 7th, 8th క్లాస్ వరకు అంతా చిన్నగా ఉండేవాళ్ళం. అయితే గేమ్స్ టీచరు పొట్టిగున్నామనేది అసెంబ్లీలో ముందు నిలబెడుతుంది, యాడికి పోయినా ముందు నిలబడాలి, పొట్టోళ్ళు అట్లా చాలాసార్లు నేను భలే విసుకునేదానికి, ఎప్పుడు నన్ను ముందు తర్వాత ఇంకా పొడవైనాక ముందుకు పోవాలని ఆశ ఉన్నా కూడా అది పంపించేటోళ్ళు. పొడవున్నావు పోయాను. అట్లా ఒక్కోసారి నేను అన్ని బాగా గుర్తు చేసుకుంటున్నానంట స్కూల్లో జరిగిన విషయాలు. ఆ కుట్టు టీచర్ బెంచ్ మీద నిలబెట్టేది కొంతమందిని. అలాంటి వాళ్ళని చూస్తే మాకు భలే నవ్వు వచ్చేది. కానీ నేను కానీ ఎప్పుడు కూడా కుట్టు టీచర్ క్లాస్లో ఎప్పుడు పైన నిలబడిందే లేదు. సూది దారం లేకపోయినా ఆమె దగ్గర కుట్లు నేర్చుకోవాలన్న నాకు భలే ఇష్టం. నేను సెలవుల్లో కూడా కుట్టు టీచర్ ఇంటికి పోయేదాన్ని. ఏది లేసులు అల్లించుకోవడానికి, స్వెటర్లు నేర్పిస్తూ ఉండి, హాలిడేస్లోనే నేర్పిస్తారు ఆమె. అట్లా పోయి కొన్ని నేర్చుకోవడం జరిగింది. స్కూల్లో విషయాలన్నీ కూడా నాకు భలే గుర్తు వస్తున్నాయి. సూర్యదారం లేకపోతే బెంచ్ మీద నిలబడాల్సింది. తర్వాత నేను రైస్ లో ఫస్ట్ ప్రైజ్ మా ఇద్దరికి. అంటే ఈమెమో ఇంత పొడవు ఉంటది, నేనేమో పట్టుకుంటా, ఇట్లా ఖర్చుకుంటుంది నన్ను. అయితే ముందు భలే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అది ముందు ఉందంటే నన్నే పిలుచుకుంటాది, బాగా ఫాస్ట్ రన్నింగ్ చేసేవాళ్ళం. నాకు ఆ స్కూల్లో ఆడిన ఆటలు, కాలేజీలో ఆడిన ఆటల వల్ల ఏమైందంటే కొన్ని సర్టిఫికేట్స్ వచ్చినాయి. ఆ సర్టిఫికేట్సే నాకు టీటీసీలో సీట్కి కారణమైంది. నా కోటానే గేమ్స్ కోట. నేను అప్లికేషన్ పెట్టినప్పుడే ఆ బరువు చూసి ఆయన ఏంటి అమ్మ ఇన్ని తెచ్చినావు అన్నాడంట మా నానమ్మని. నేను పెట్టాను, నాకు టీటీసీ వద్దు, నేను చదవానని. మా నాన్నమ్మ బలవంతంగా తీసుకుపోయింది అప్లికేషన్. అన్ని గేమ్స్ సర్టిఫికేట్లని ఇంత కట్టబెట్టిన. ఏందమ్మా ఇవన్నీ అంటే గేమ్స్ ఇంకా మీ పాపకి సీట్ వచ్చింది, ఇప్పుడు ఎవ్వరు పెట్టాలి ఇంతవరకు అని చెప్పినాడంట. ఆ రోజు వచ్చి మా నాన్నమ్మ అందరికి చెప్పుకుంది, నా మనవరాలకి సీట్ వచ్చింది టీటీసీలో అని. అట్లా గేమ్స్ నేను 2002లో ఇంటికి వచ్చినాక కూడా షటిల్ ఆడేదాన్ని. ఈ మధ్య ఆడటంలో కొంచెం మానేస్తున్నా, కానీ ఇంకా బళ్ళ ఎప్పుడైనా సందు దొరికితే ఆడేదే. ఆటలు అంటే నాకు చాలా ఇష్టం. ఆడడం వల్ల కొంచెం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు మా స్కూల్లో నా వయసు కంటే చిన్న వయసు వాళ్ళే సోమరిగా ఉంటారు. వాళ్ళంటే ఏం తింటావు మేడం, నువ్వు ఇంత యాక్టివ్గా ఉంటావు, తినేది కాదు. మేము చిన్నప్పుడు ఆడిన ఆటలు, మనసు ప్రశాంతత, డిసిప్లిన్. వాళ్ళు ఏమంటారు, నీకేం ఇద్దరు కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు, సార్ ఉద్యోగము, మీకేం ఏం బాధ్యత లేవు కాబట్టి ఇంకా ప్రశాంతంగా అది కాదు అది ఎప్పుడు ప్రశాంతతని ఇయ్యదు. డబ్బులు అవన్నీ ఏమి ఇయ్యవు. మనం ఎప్పుడైతే సంతోషంగా ఇట్లా అందరితో నేను ఎప్పుడు ఎవరికో ఒకరికి ఫోన్ చేస్తూనే ఉంటా, మాట్లాడుతూనే ఉంటా. ఎందుకంటే మా వాళ్ళు అంటే నీకేం పని లేదా, అవతలలో ఊరికి ఉండాలి అని. ఏ నోరు మూసుకోరు, నీకెందుకు, మేము మాట్లాడుకుంటాం. ఏ పిల్లలు అట్లా. సో ఈ విధంగా నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. తర్వాత నాన్సీకి అవార్డు రావడం కూడా చాలా సంతోషం. ఈరోజు మీరందరూ మా ఇంటికి వచ్చినందుకు
చాలా 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 థ్యాంక్స్.